పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. పోటీ విరమించుకోవాలని అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సీఎం నివాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించింది. భువనగిరి సీట్లో సిపిఎం ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, ఏసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా